హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హల్వా పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజియెస్ట్ స్వీట్ అండి ఇది. పైనేమో చూడడానికి పూరిలా ఉంటుంది, అలాగే లోపలేమో కేసరి ఉంటుంది. ఇలా యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చి మైదా పిండితో చేస్తారు. నేనైతే గోధుమ పిండితో చేశానండి, హెల్దీ అని చెప్పి. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. దానికోసం ముందుగా ఒక 2 కప్పులు గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఎన్నైతే వాటర్ పడతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక వెట్ క్లాత్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం కవర్ చేసుకోవాలి. అది గట్టి పడకపోకూడదండి పిండి, సో అందుకే ఇలా కవర్ చేస్తున్నాము. ఒక 30 మినిట్స్ పాటు ఇలా ఉంచేసేయండి. ఈలోపు కేసరి ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని, నేను సేమ్ ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు రవ్వ తీసుకున్నాను. తీసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 కప్పు పైన 1/2 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. సేమ్ కప్తో మెజర్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే 1 కప్పు పైన 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. సో షుగర్ అండ్ వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకుని పంచదార కరిగే వరకు ఇలా కుక్ చేసుకోండి. పంచదార కరిగాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ యాడ్ చేసుకోండి ఇందులోకి. ఇది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టిపోతుందండి. సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోవాలి ఆ పంచదార నీళ్ళల్లో ఈ రవ్వ అనేది. సో మన కేసరి ఎలా అయితే చేస్తామో అంతేనండి ఇది. కాకపోతే ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి ఏమి యాడ్ చేయలేదు. అండ్ అలాగే ఫుడ్ కలర్ అది కూడా ఏమి యాడ్ చేయకుండా చేసాము. సో ఇప్పుడైతే హల్వా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి, మరీ గట్టిపడిపోకూడదు. సో ఇప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత ఈ పిండిని తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవి మీరు ఎన్నైతే పూరీలు చేయాలనుకుంటున్నారో అన్నీ ఇలా చేసేసి పక్కన పెట్టుకోండి ఉండల్లాగా. ఇప్పుడు ఒకటి తీసుకుని ఇలా చపాతీలాగా పూరీలాగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేసరి నుంచి కొంచెం తీసుకుని అది ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసేయండి. మనం ఆలు పరాటాకి ఎలా అయితే చేస్తామో సో అలా ఇలా స్టఫ్ చేసేసుకోవడమే లోపల. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ పూరీలాగా రోల్ చేసుకోవడమో, లేకపోతే మీకు గనక పిండి సాఫ్ట్గా ఉంటే జస్ట్ ఇలా నొక్కేసినా కూడా సరిపోతుందండి వేలుతోనే. ఇవి కొంచెం మందంగానే ఉంటాయండి చూడడానికి, అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. యాక్చువల్గా అయితే మైదా పిండితో చేస్తారు ఈజీగా రావడానికి. నేనైతే హెల్దీ అని చెప్పి గోధుమ పిండి యూజ్ చేశాను. అలాగే సెకండ్ది కూడా చూద్దాము. ఇలా పూరీలాగా రోల్ చేసుకుని అందులో ఇది స్టఫింగ్ పెట్టేసుకుని ఇలా మళ్ళీ క్లోజ్ చేసేసి ఇలా రోల్ చేసుకోవడమే. ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుందండి. కాకపోతే ఆ హల్వా అనేది ఎక్కువగా బయటికి రాకుండా చూసుకోవాలి. 2 మెత్తగా ఉంటాయి కదా. సో ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి ఇందులోకి. ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనం పూరి ఎలా అయితే వేసిన వెంటనే తీసేస్తామో సో అలా తీసేసినా కూడా సరిపోతుంది. ఇదైతే ఎక్కువ కలర్ వచ్చేసింది, ఇంత కూడా రానవసరం లేదండి. ఇంకొంచెం తక్కువ వచ్చినా కూడా సరిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఆ పూరి అనేది మరీ మందంగా చేసుకోకూడదు, అలానే మరీ పలుచగా కూడా చేయకూడదండి. మీడియంగా చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా పూరీలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. సో అంతేనండి, మన హల్వా పూరి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, హెల్తీగా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా లోపల వైపు ఏమో హల్వా స్వీట్ ఉంటుంది, బయటేమో పూరీలా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.